నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. గురువందనం. చైతన్య శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంజనః బిందునాద కళాతీతః తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢః తత్వమాలా విభూషితః భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందలహరి 15వ శ్లోకంలో అమ్మవారి యొక్క రమణీయమైన శోభాయమైనటువంటి ఆ గృహం మనకి దర్శింపజేశారు. ఆ గృహంలోకి ఆ భక్తుడు అనేటువంటి పిల్లవాడు అమ్మను ఆశ్రయించాడు కదా, తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయినట్లు చూపించారు. ఆ గృహం ఎక్కడుంది? మహా కైలాసంలో ఉంది. అసలు ఆ కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడు, ఆయన యొక్క ఐశ్వర్యం అంతా కూడా అమ్మవారేట. అది ఈ 16వ శ్లోకంలో చెప్తున్నారు. అదేమిటో ఒక్కసారి చూద్దాం ఆ రమ్యత. వృషో వృద్ధోయానం విషం అశనం ఆశా నివాసనం శ్మశానం క్రీడాభో భుజగనివహో భూషణ విధి సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపోః యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్య మహిమా. ఆయన ఐశ్వర్యం నిన్ను పెళ్లి చేసుకోకముందే ఉందమ్మా, ఏమీ లేదు. ఆయన సంపద, భాగ్యం, సౌభాగ్యం అన్నీ వచ్చాక కదమ్మా ఆయనకి అంతా కలిసి వచ్చింది. తవ జనని సౌభాగ్య మహిమ. పరమేశ్వరుని సంపద నీ సౌభాగ్య మహిమేనమ్మా అంటున్నారు. ఈశ్వరుని ఐశ్వర్యం అంతా అమ్మవారే. ఆయన అమ్మని పెళ్లి చేసుకున్నాకే ఈశ్వరుడు అయ్యేట. అసలు అమ్మవారి యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు అయ్యాడు, అమ్మవారు వెళ్ళాకట. అదే భావన మోక్క కూడా అంటున్నారండి. చూడండి కామాక్షి పరంగా ఇక్కడ ఐశ్వర్యమిందుమౌలే ఏకాత్మ్య ప్రకృతి కాంచిమచ్చగతం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం చ కాస్తి నిగమానాం. కాంచీపురంలో వెలసి పరమశివునితో ఐక్యమైనటువంటి వేదాల అర్థాన్ని వెల్లడించేటువంటి ఆ వేదమాత అమ్మవారు కామాక్షియే చంద్రవంకను తలపై ధరించి శివుడు అంటే ఇందుమౌళి అని చెప్పారు కదండి, ఆ శివుని యొక్క ఐశ్వర్యం అంట. ఎవరు? ఆ కామాక్షి శివుడి యొక్క ఐశ్వర్యం అంట. అది మొక్కగా కూడా అదే భావన చెప్పారు. నువ్వు రాకముందు ఏముంది ఆయన దగ్గర? అదే చెప్తున్నారు. వృషో వృద్ధోయానం, ముసలి ఎద్దు ఆయన వాహనం అమ్మా. విషం అశనం, ఆయన తినే ఆహారమా విషం. ఆశా నివాసనం, ఆయన నివాసం ఏంటి? దిక్కులు. ఆయన దిగంబరుడు కదా మరి. శ్మశానం క్రీడాభూ, ఆయన వినోదం కోసం నడాడేటువంటిది ఏంటి? శ్మశానం, మహాశ్మశానం అది. భుజగనివహో భూషణ విధి సమగ్ర సామగ్రి. పోనీ ఆయన సొమ్ములు లేకపోతే సంపద ఆభరణాలు ఏమైనా చూద్దామంటే అవన్నీ కూడా బుస కొడుతూ కదలాడేటువంటి విషసర్పాలు. స్మరరిపోహ, పోనీ ఆయనకి అందచందాలు ఏమైనా ఉన్నాయా అంటే అందాల దేవుడైన మన్మధుడు ఆయనకి శత్రువు. జగతి విదితైవ యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్య మహిమా. ఇప్పుడున్న ఆయన కైలాసం సంపద అంతా కూడా నువ్వు వచ్చాకే కదమ్మా వచ్చింది. ఆయనకు లోకం మీద దయ పుట్టిందంటే అది కూడా నీ వల్లే కదమ్మా అంటున్నారు. తర్వాతి శ్లోకంలో
అది కూడా చూద్దాం ఒకసారి. అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి శ్మశానేశ్వాసీన కృతభసితలేప పశుపతి దధౌ కంఠే హాలాహలమఖిల భూగోళ కృపయా భవత్యా సంగత్యా ఫలమితి చ కళ్యాణీ కలయే. ఆయన అసలు లక్షణం అంటే నేచర్ ఆఫ్ మైండ్ ఏమిటిట, అన్నిటినీ లయం చేయడం, ఉన్నవాటిలన్నింటినీ కూడా లయం చేసేస్తుంటాడు ఆయన. మరి ప్రళయకారకుడు కదండి మరి. అదే శ్మశానే శ్వాసీన కృతభసితలేప పశుపతి. దేహం అంతా విభూతి పూసుకుని శ్మశానంలో తిష్ట వేసి కూర్చున్నట్టే శ్మశాన భాష అయిన. అలాంటి వాడికి దయ ఎక్కడ ఉంటుందమ్మా? పుట్టిన వాటిలందరినీ లయం చేస్తుందాం అనుకునే వాడికి దయ ఉంటుందా? కఠోరమైనట్టు హృదయుడు అయితేనే అలా శ్మశానంలో తిరగగలడు, ఉన్న వాటిని లయం చేయగలడు. ఆయన హృదయం ఎంత కఠోర హృదయం అమ్మా! ఈ మాటలు చూసి శివుడిని నిందపరుస్తున్నాడు అనుకోకండి. దీనిలో తాత్వికార్థం చాలా ఉంది, అది కూడా చెప్పుకుందాం. దధౌ కంఠే హాలాహలమఖిల భూగోళ కృపయా భవత్యా సంగత్యా ఫలమతి చ కళ్యాణీ కలయ. అలాంటి కఠిన హృదయుడికి ప్రపంచాన్ని రక్షించాలనే దయ కరుణ కలిగి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడంటే అది నీ వల్లే కదమ్మా. భవత్యా సంగత్యా ఫలం అంటే నీ సాంగత్యం వల్లనే కదమ్మా ఇచ్చింది ఆయనకి. కళ్యాణి కలయేవో మంగళ స్వరూపిణి నేను ఇలా అనుకుంటున్నానమ్మా అంటున్నారు శంకర భగవత్పాదులు. ఆయన సంహారకారకుడు కాబట్టి ఆయన శాశ్వతుడు. అన్నిటినీ సంహరించినప్పుడు కూడా అన్నిటిలో ఏం చేసుకున్నా మాత్రం ఆయన దేవుని లయం కాదు కదా. అది దీనిలో అసలైనటువంటి తాత్వికార్థం. ఇందులో చాలా చాలా వివరణ ఉందనుకోండి. మనం కొద్దిగా చెప్పుకుంటే సృష్టి స్థితి లయలు చూద్దాం ఒకసారి. సృష్టి జరుగుతుంది, జరిగే స్థితి జరగాలి అంటే మెయింటెనెన్స్ కదా. ఆ స్థితి అనేటువంటి దానిలో సంహారం అనేటువంటి దానిలో కలిసే ఉంటుంది. అలాగే సంహారం లేనిదే స్థితి ఉండదు. ఈ రెండు ఒకదానికి కలిసే ఉంటాయి. ఈ రెండు కూడా సృష్టి ఉంటేనే ఉంటాయి. అందుకని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి సాగడమే లయం కదా. లయం అంటే నాశనం అయిపోవడం కాదు, ఒకదానిలో ఒకటి కలిసిపోవడం. అదే సంహారం అంటారన్నమాట. ఉదాహరణకి ఒక విత్తనం ఉందండి. విత్తనం, అంకురం, మొక్క, చెట్టు, అలాగే బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం కూడా మనం పోల్చుకుంటే ఏమవుతుందండి? విత్తనం అంకురం అయిపోయాక విత్తనం ఎక్కడ కలిసిపోయింది? అంకురంలో కలిసిపోయింది. అంకురం మొక్క అయ్యాక ఈ అంకురం కాస్త మొక్కలో కలిసిపోయింది. మొక్క చెట్టులో కలిసిపోయింది, నాశనం అయిపోలేదు. అలాగే ఇప్పుడు మనకే చూడండి, బాల్యం ఉంది. బాల్యం పోయి కౌమారం వచ్చింది. పోయిందంటే అక్కడ పోయింది, కౌమారంలో కలిసిపోయింది. కౌమారం యవ్వనంలో కలిసిపోయింది, యవ్వనం వార్ధక్యంలో కలిసిపోయింది. వార్ధక్యం తర్వాత ఈ శరీరం పడిపోతుంది, మళ్ళీ ఈ సూక్ష్మ శరీరం ఇంకో దానిలో కలిసిపోతుంది. ఇలా లయం అయిపోతూ ఉంది అంటే ఈ స్థితిలోనే లయం కూడా ఉంది. ఆ సృష్టి తర్వాత స్థితి తర్వాత లయం, ఇదంతా ఒక క్రమంలో జరిగిపోతాం కదండి. ఆ స్థితికారకుడు ఎవరండి? విష్ణువు కదండి. మరి ఈ లయకారకుడు ఎవరండి? శివుడు కదండి. మరి అదే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. అందుకని ఆ విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, అంతకని ఏమీ లేదు దీనిలో ఉండేటువంటి అన్నమాట. అందుకని సమ్యక్ హారము అంటే సంహారం. సంహారం అంటే ఏంటి? ఒక కూర్పు, చక్కని కూర్పు అన్నమాట. ముందేం జరగాలి, తర్వాత ఏమిటి జరగాలి, దేనిలో కలపాలి, దేనిలో లయం అవ్వాలి అనేదంతా కూడా సంహారమే కదా. ఇది ఒక కంటిన్యూటీ, కొనసాగింపు అన్నమాట. ఇది స్థితి లయంలోని సమన్వయమే. ఇందాక చెప్పుకున్నట్టుగా శివాయ విష్ణు రూపాయ, ఆ శివుడు విష్ణు ఒకటే, రూపాలు వేరు. కానీ పరమాత్మగా పరంగా చూస్తే, తాత్వికంగా చూస్తే ఆ శివుడు విష్ణు ఒకడే. వాళ్ళే బ్రహ్మరూపంలో అయితే సృష్టి, స్థితికారకుడైతే విష్ణువు, లయకారకుడైతే రుద్రుడు. ఈ మూడు జరుగుతున్నది ఎవరంటే పరాంబిక పరాశక్తి వల్లే జరుగుతున్నాయి కదండి. అది దీనిలో ఉండేటువంటి తాత్వికార్థం. అయితే కవితారమ్యత గురించి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అంటే, ఆయన ఐశ్వర్యం అంతా, ఆయన ఈశ్వరుడయ్యాడు, ఆయన ఐశ్వర్యం అంతా కూడా నువ్వు వచ్చాక వచ్చిందమ్మా అని చక్కగా అక్కడ మనకు చెప్పి ఈ తాత్వికార్థాన్ని కూడా దానిలో
దిగూఢంగా అట్టేబెట్టి అంతర్లీనంగా అది కూడా మనకి తెలియజేసినటువంటి ఆ శంకర భగవత్పాదులకి నమస్కరిస్తూ ఓం శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే